నిన్ను చూసి పెదాలు ఇరిసిన వాళ్ళు ఉంటారా అనుకుంటారా, అంటారా? ఎవరైతే ఇలా అనిపించుకుంటున్నారో, ఒకవేళ అవమానానికి లోనై బ్రతుకుతున్నావేమో, ఇంకో మాట కూడా ప్రభు చెప్పమని చెప్తున్నాడు. ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసి ఒకవేళ నీ మీద ఒక నింద పడిపోయిందేమో, ఒక మాట నీ మీద ఉండిపోయిందేమో, నీ మీద ఒక చెడ్డ సాక్ష్యం జనుల్లో ఉందేమో, నీ గురించి ఒక రకమైనటువంటి రూమర్ ఉందేమో. అయితే యేసయ్య దగ్గరకు వచ్చావుగా, ఆయన సన్నిధిలో మోకరించావుగా, కన్నీళ్ళు కార్చావుగా, నీ అవమానమును, నీ నిందను, నీ మీద ఉన్న చెడ్డ పేరును కొట్టివేసి గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు.